హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం కోడిగుడ్డు కారం చాలా టేస్టీగా త్వరగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ గుడ్డు కారాన్ని మనం వేడివేడిగా అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కోడిగుడ్డు కారం చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 4-5 ఎండుమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు, 10 వెల్లుల్లి రెప్పలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని కొంచెం బరకగా పొడిని మిక్సీ వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు పొడిని ఈ విధంగా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద లోతుగా ఉండే బాండీ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులో 4 ఉడికించిన ఎగ్స్ను మధ్యలోకి ఈ విధంగా ఘాటు పెట్టుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ను మీడియం ఫ్లేమ్లో కలర్ మారేంత వరకు బాగా వేగనివ్వాలి. ఎగ్స్ ఈ విధంగా వేగిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని కారం పసుపు అంతా కూడా ఎగ్స్కు పట్టేలా బాగా కలుపుకోవాలి. మనం పసుపు కారాన్ని ఎగ్స్ వేగిన తర్వాతే వేసుకోవాలి. ముందుగానే వేసుకుంటే కారం పసుపు కూడా మాడిపోయి టేస్ట్ అంతా మారిపోతుంది. ఎగ్స్కు ఉప్పు కారం బాగా పట్టిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో 4 మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా నలిపి వేసుకోవాలి. ఉల్లిపాయలను నలిపి వేసుకుంటే చాలా త్వరగా వేగిపోతాయి. ఉల్లిపాయలను మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో ఆయిల్ అంతా సైడ్స్కు వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత అందులో టేస్ట్కి తగినంత ఉప్పు, ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ గుడ్డు కారాన్ని మనం వేడివేడిగా అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న పొడిని వేసుకొని కలుపుకోవాలి. పొడి వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవడం వలన మంచి ఫ్లేవర్, టేస్ట్ కూడా వస్తుంది. 2 నిమిషాల తర్వాత మనకి కారం అంతా కూడా ఈ విధంగా విడివిడిగా అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఈ కోడిగుడ్డు కారంలో కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది, స్కిప్ చేయకండి. మనకి కోడిగుడ్డు కారం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కారాన్ని వేడివేడిగా అన్నంలోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు కారం రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.